బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో కంప్యూటర్ సైన్స్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి అనే పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకోండి. ఈ క్వశ్చన్స్ పక్కాగా చదవాలి. మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే కంపల్సరీగా ఇవి చదవాలండి. ఈ క్వశ్చన్స్ అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్డ్ పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో అందుబాటులో ఉంచాను. ప్లే స్టోర్లో ఈ విధంగా యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేశాక లాగిన్ వియా ఓటీపీ అని ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేయండి. మీ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి, లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు యాప్లో సెమిస్టర్స్ కనిపిస్తాయి. థర్డ్ సెమ్ మీద క్లిక్ చేయండి, ఇదిగోండి. సో డౌన్కి వెళ్ళండి. డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి, ఫస్ట్ మ్యాథ్స్లు, ఫిజిక్స్లు, కెమిస్ట్రీ, తర్వాత కంప్యూటర్ ఉంటుంది, జావా, కంప్యూటర్, ఇదిగోండి డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో 99 రూపీస్ ఉంటుంది కోర్సు. మీకు ఏమేమి ఉంటాయి ఇందులో? పీడిఎఫ్లు, క్లాసులు, ఐఎంపీలు, మోడల్ పేపర్లు, టాప్ 20 క్వశ్చన్లు. పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి, పీడిఎఫ్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ పర్చేజ్ చేయక ముందే పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి, పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. క్లాసుల మీద క్లిక్ చేయండి, క్లాసులు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ యూనిట్ క్లాసు, ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ మీకు ఓపెన్ అవుతుంది. వినండి, నేర్చుకోండి. మీరు పెట్టే 99 రూపాయలకి కంటెంట్ వర్త్ అనిపిస్తే, మీరు ఇచ్చే డబ్బులకి పీడిఎఫ్లు, క్లాసులు బాగున్నాయి అనిపిస్తేనే కోర్సును తీసుకోండి. సార్ నాది మేజర్ కంప్యూటర్స్ సార్, నాకు 4 కంప్యూటర్లు కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది, కంప్యూటర్స్ కాంబో. అంటే 4 పేపర్లు ఉంటాయి ఇందులో, ఇదిగోండి 399 అని ఉంది. కంప్యూటర్స్ కాంబో, జావా ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్, డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి, కంప్యూటర్, 4 కలిపి ఉంటాయి ఇందులో. సో ఎవరికైనా కాంబో కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. లేదు సార్ నాకు ఓన్లీ మీరు ఇప్పుడు చెప్పిన డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి సరిపోతుందంటే మీరు డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి అనే కోర్సుని తీసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకే దీంట్లో అయినా డౌట్స్ ఉన్నా సరే, లేదా మీకు ఏవైనా కంటెంట్ మీద ఏదైనా ఇష్యూ ఉన్నా, లేకపోతే మీ క్లాసుల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, కింద స్క్రాలర్లో ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.